అమ్మో, ఇది మేకప్పే. దెయ్యం గారు, మీరు మేకప్ వేసుకున్నారా? ఏంటిది, ఏం మాట్లాడలేదు? దెయ్యం గారండి, దెయ్యం గారండి. వామ్మో, నైస్గా బయటికి వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళిపోయి దీని సంగతి చూద్దాం. దెయ్యంగారండి, మీకు దండం పెడతానండి. నన్ను వదిలేసేయండి, నన్నేం చేయకండి. నా పెళ్ళానికి నేను ఒక్కగానొక్క మొగుణ్ణి. నా కొడుక్కి నేను ఒక్కగానొక్క తండ్రినండి. దెయ్యంగారండి, నన్ను వదిలేయండి. కాఫీలో చక్కెర ఎందుకు వేయలేదురా? చక్కెర అది నా కోసం వేసుకోలేదండి. మీరు తాగుతారని తెలుసుంటే చక్కెర ఇంకా వేసేసేవాడినండి. వెళ్ళి చక్కగా కాఫీ కలుపుకునిరా. కాఫీకి అక్కడ పాలు లేవు కదండి. పండ్లున్నాయా? పళ్ళు అయితే ఉన్నట్టున్నాయండి. వెళ్ళి మంచి జ్యూస్ పట్టుకునిరా విత్ చక్కెర. అమ్మో, ఇది చక్కెర పిచ్చి దయ్యంలా ఉంది. అలాగే దయ్యం గారు, అలాగే తెచ్చేస్తాను దయ్యం గారు, తెచ్చేస్తాను. ఏంట్రా, వినపడిందా? బాగా వినపడింది. కదులుతున్నానండి, మీరే నన్ను పట్టేసుకున్నారు. వదిలితే తొందరగా వెళ్ళి పలారసం తెచ్చేస్తాను దయ్యం గారు, నన్ను వదిలేయండి. వదిలిపెడితే పారిపోతావేమో. అబ్బే లేదు దయ్యం గారు, నేను అస్సలు పారిపోను. మీకు పళ్ళరసం తీసుకొస్తాను, కావాలంటే ఒక్కసారి వదిలి చూడండి. చూస్తాను. జ్యూస్ తీసుకుని రాలేదో నీ రక్తంలో చక్కెర వేసుకొని తాగుతాను. మీకంత అవకాశం ఇవ్వను దయ్యం గారు, ఇవ్వను. జ్యూస్ తీసుకొస్తాను దయ్యం గారు. వదలండి వదలండి వదలండి, అమ్మా. ఇప్పుడు జ్యూస్ అవ్వకపోతే నా నెత్తురు తాగేస్తుంది. అమ్ము, అలా జరగకుండా ముందే ఇచ్చేద్దాం. అది అమ్ము, దెయ్యం చూడలేదు కదా. అమ్ము, అమ్ము, చక్కెర. ఈ దెయ్యం ఒట్టి చక్కెర పిచ్చిదల్లా ఉంది. అబ్బో, ఈ రసం నేను తాగానంటే నా రక్తం ఆ దెయ్యం తాగేస్తుంది. వద్దులే, ఇచ్చేద్దాం. ఈ జ్యూస్ అలాగే తీసుకెళ్ళి ఆ దెయ్యానికి ఇచ్చేద్దాం. అవును వెంకట్రావు, నువ్వు నా అంతరాత్మవా? అవును. నాలోంచి నువ్వు బయటికి వెళ్ళవచ్చు. నీకు బుద్ధి చెప్పాలని నాకు బుద్ధి చెప్పడం ఏంటి? నువ్వెంత పిరికివాడు అనుకోలేదురా వెంకట్రావు. హలో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పిరికివాడినింటి, పద్మంకే మొగుడిని నేను. ఈ ఇంటి అల్లుణ్ణి. అన్నీ ఓకే, కాకపోతే దెయ్యం అడిగిందని జ్యూస్ తీసుకెళ్తావా? అంటే ఇంటికి వచ్చిన వాళ్ళు అతిథులు కదా, వాళ్ళకి మనం మర్యాద చేయాలిగా, అందుకు. లేదంటే మా బావగారు ఫీల్ అయిపోతారు. అబ్బో,
దెయ్యాల అతిథులేంట్రా బుర్ర తక్కువ సన్యాసి. ఇదిగో సన్యాసి గిన్యాసి అనంటే బాగో చెప్తున్నా. ఓహో, సొంట దద్దమ్మ అంటే నీకు ఓకేనా? అదిగో అవన్నీ నువ్వు ఆపేసే. అసలు ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. నీలో మార్పు రావాలి. అంటే అంటే అది అడిగిందని జ్యూస్ పిండుకుని తీసుకెళ్తున్నావు. ఆ జ్యూస్ తాగేసిన తర్వాత నీ రక్తం తాగాలి అని అంటే అప్పుడేం చేస్తావు? అమ్మో, అది కూడా నిజమే కదా. ఏం చేయాలంటావు? ఇది ఆలోచించే సమయం కాదు మిత్రమా. రణమా మరణమా తేల్చుకో. వెంటనే వెళ్ళి ఆ దయ్యాన్ని ఇంట్లోంచి తరివేసేయి. నువ్వు మగాడవే కదా, ధైర్యం లేదా? పౌరుషం లేదా? మూతి మీద మీసం లేదా? అది పెట్టుడు మీసమా? కాదు అబో, ఇది రియల్ మీసమే కదా. ఇంకా ఆలస్యం చేస్తావేంటి? వెళ్ళు. ఇప్పుడే వెళ్ళి ఆ దయ్యం భరతం పట్టు, తరిమి తరిమి కొట్టు. వెళ్తా. ఇప్పుడే వెళ్ళి దాన్ని తరిమి తరిమి కొడతా. కబడ్డీ కబడ్డీ ఆడించేస్తాను, దాన్ని చూస్తూ ఉండు. శభాష్. వచ్చేసాడు వచ్చేసాడు. వచ్చే దెయ్యం, నన్నే భయపడతావా? నా పెళ్ళానికే భయపడినా నేను. ఇప్పుడు చూడు నీతో ఎలా చెడుగుడు చెడుగుడు ఆడుకుంటాను. కబడ్డీ 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 వస్తున్నానే. అయినా దెయ్యాలు ఏ ఆయుధాలకు భయపడతాయి? చెప్పు, చీపురు, చేట. దొరికేసాయి దొరికేసాయి. అయిపోయావే నువ్వు. వస్తున్నా. ఉన్నవా? ఉండే. నువ్వు అక్కడే ఉండవే. రాజమాతలాగా నాకు ఆర్డర్ వేస్తావా? నీకు భయపడి నేను జ్యూస్ తేవాలా? పిండుతానే, జ్యూసు మొత్తం పిండుతా. ఈ ఇంటి మొత్తానికి ఇల్లరక పనుడైన నాకే నా పద్మమే నాకెప్పుడు పని చెప్పలేదే. అలాంటిది నువ్వు నన్ను జ్యూస్ తెమ్మంటావా? ఎంత ధైర్యం? నువ్వు అక్కడ అలాగే కూర్చోవే. వస్తున్నా. అసలు నీ మీద ముసిగేసి నీకు ముసిగేసిస్తానే. మంచి కిస్క. అక్కడే ఉండు. ఫేస్ ప్యాక్ అయింది, ఇప్పుడే కడుక్కోవడానికి వెళ్తున్నా. ఎలా వదిలించుకుందామా అనుకునే టైంకి భలే వెళ్ళిపోయావే. దరిద్రం వదిలిపోయింది. అమ్మా, వస్తానే. ఎక్కడ అనుకుంటావే? అమ్మో కదే, నీకు ఈరోజు మీ అమ్మ, వాళ్ళమ్మ, వాళ్ళ తలలో జేజమ్మ అందరినీ చూపిస్తానే. అందరినీ చూపిస్తాను. నేను కబడ్డీ 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 ఆడతానే. కబడ్డీ 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 కబడ్డీ. ఇప్పుడు దాకా నాకు పని చూపిస్తారా? ఇంకా దెబ్బకి నీ అబ్బ గుర్తు రావాలి. అమ్మ దొంగన దెయ్యమా, నా పెళ్ళం రూపంలో వస్తే వదిలేస్తాను అనుకుంటున్నావా? నీ జుట్టు పట్టుకుని ఇంకో 4 ఎక్కువ పీకుతా. ఎందుకంటే నా పెళ్ళం రూపంలో వచ్చావు కదా, అందుకు అటు ఇటు 2 కసులు తీరిపోతాయి. ఇదేంటి ఎలా కొట్టింది? ఈ దెబ్బ నా పద్మందే. అంటే పద్మం నువ్వా? ఇందాక నుంచి మొత్తుకుంటుంది అదే కదా. మరి దెయ్యం ఏమైనట్టు? దెయ్యం ఏంటి? కుక్కని కొట్టినట్టు
కొట్టి మాట మారుస్తారా మీరు? అబ్బా! ఆ, లేదు పద్మం, లేదు, నిజంగా ఇంట్లో దెయ్యం ఉందే. మాట మార్చుకోండి, మీరు కావాలనే నన్ను కొట్టారు. అయ్యో అది కాదే, నన్ను నమ్ము పద్మం. ఆ దెయ్యాన్నైనా కొట్టే ధైర్యం ఉందేమో గాని నాకు నిన్ను కొట్టే ధైర్యం మాత్రం నాకు లేదే పద్మం, లేదు. అదిగో అలా చూడకే, నిజంగానే దెయ్యం వచ్చింది. ఆ, 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 ఈ కూర్చుని కూర్చుంది ఇక్కడే. ఆ, కాఫీ తాగింది, పాలు తాగింది, జ్యూస్ తెమ్మంది నన్ను. అందుకే తరిమి తరిమి కొడదామని ఇదిగో ఈ చీపురు కూడా తెచ్చుకున్నాను నేను. ఇక్కడికి దెయ్యం ఎందుకు వస్తుందండి? ఏమో ఆ, నాలో ఏమి నచ్చిందో నాకేం తెలుసు చెప్పు. ఆ మొహం చూడు. సర్లే, మొహం గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు ఈ దెయ్యం ఎక్కడుందో చూడాలి. ముందు ఈ దెయ్యం ఎక్కడుందో చూడాలి. ఏమే దెయ్యం, వసే దెయ్యం, నిన్ను ఎక్కడున్నా వదిలిపెట్టనే. అబ్బా! కబడ్డీ 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 కబడ్డీ, ఏయ్ ఎక్కడున్నావే? అమ్మా! ఇల్లరికపు తిండి తిని తిని ఒళ్ళు బలిసి నన్ను చావబాదాడు. ఏమండి ఏమండి బిట్టు ఏంటి జానకి? ఆపండి 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 నాన్న. బిట్టు బిట్టు రే బిట్టు ఆగరా. పెద్దమ్మ, అమెరికా వెళ్ళిపోతుంటే ఆపలేదేంట్రా? అవును పెద్దమ్మ, వెళ్ళేటప్పుడు నాకు చాక్లెట్ కూడా ఇచ్చింది. ఒరేయ్, రే, అమెరికా వెళ్తానంటే వద్దని చెప్పాలి కదరా? చెప్పానక్క, కానీ ఆగలేదు. ఆపాలి కదరా బిట్టు. ఏంట్రా బిట్టు? ఇంట్లో నుంచి వెళ్ళకుండా ఆపలేకపోయాను, కానీ అమెరికాకి వెళ్ళకుండా మాత్రం ఆపేశా. వీడొకడు. ఏమండి ముందు మనం ఆచని ఆపాలి. ఎయిర్పోర్ట్ కి వెళ్దాం పదండి. సరే పదండి. పెద్దమ్మ, ఆజ్యాకి ఇప్పుడు ఇంటికి వచ్చేస్తుంది, మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం పదా. ఏమండి రేయ్, అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? బిట్టు శభాష్. బిట్టు పదండి. పదరా. అమ్మా! అయ్యో! ఏంటి అత్తయ్య గారు అలసిపోయారా? ఉసే పద్మం, బావగారు మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తున్నారు. ఉసేయ్, అటు చూడు. వాళ్ళేదో ఊరు నుంచి వచ్చినట్టు చెప్తారేంటండి? ఆద్యని అమెరికా వెళ్లకుండా ఆపడానికి వెళ్లారు. అది బస్సో జీపో అయితే చెయ్యి ఇంత పొడుగ్గా పైకెత్తి ఆపేవాళ్ళు. అయితే ఆద్య విమానం గాల్లోకి ఎగిరిపోయినట్టేనా? బ్రో, వెతకకుండా మనల్ని వచ్చేయమన్నారు, ఏమైంది? ఏంటి మామయ్య, ఆద్యం తీసుకురాకుండా మమ్మల్ని ఎందుకు వచ్చామన్నారు? రామా, మీరు అసలు పొలిమేరైనా దాటారా? మమ్మల్ని ఎందుకు వచ్చామన్నారు? ఆద్యం వెతికారా? వెతకడం అయితే వెతికాం బావా. కానీ దొరకలేదని మాత్రం చెప్పకండి మామయ్య. ఎయిర్పోర్ట్కైనా ఫోన్ చేయండి మామయ్య. ఎమ్మెల్యే గారు మీకు బాగా తెలుసు కదా. ఇంకా ఆద్య ఫ్లైట్ ఎక్కువ ఉండదు మామయ్య. మీ పరపతంతా ఉపయోగించి ఆద్యను వెనక్కి తీసుకురండి మామయ్య, ప్లీజ్.
బ్రో వీళ్ళే వెనక్కొస్తే ఇంకా ఆద్యాలే వస్తుందిరా. సీనయ్య ఆర్జీ ఇక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. అనుకుంటే జరిగేలా ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా అత్తయ్య. నాన్న ఇంకా బావని ఏడిపించడం కరెక్ట్ కాదు. నిజం చెప్పేస్తాను. చెప్పేమ్మా. బావా, అమెరికా వెళ్ళాలంటే ఏముండాలి? వెళ్ళాలంటే సంకల్పం గట్టిగా ఉండాలమ్మా. నువ్వు ఊరుకో బావా. మీరు నన్ను కొట్టినట్టు వాళ్ళు మిమ్మల్ని కొట్టేయగలరు. నా కూతుర్ని ఎందుకు కొట్టావు? కూతురా? కూతురుని కన్నారు మీరు? ఒక దెయ్యానికి అన్నారు. బావా ఆ, అంటే నేను పొరపాటు పడి చితకబాదిన మాట వాస్తవమే బావా. ఆత్మరక్షణ కోసం హత్య చేసిన తప్పులేదని చట్టాలే చెప్తున్నాయని. ఇక చాలే, నోరు ముయ్యి. నువ్వు వాగ్నానమ్మా, కాసేపు రామలక్ష్మక్క నన్ను పొగడు నువ్వు. బావా, పొగడ్త కాదు కానీ బిట్టు ఈ పూట నీ పాలిట దేవుడయ్యాడు. అబ్బో, వీడా? నేనే. ఆద్య పాస్పోర్ట్ ని బిట్టు లేపేశాడు. ఆద్య అక్క అమెరికా వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి కదా. అమ్మా, ఇది లేకపోతే ఆద్య అమెరికా వెళ్ళలేదు. అయ్యో, బ్రో అది లేకుండా ఆద్య ఎయిర్పోర్ట్కి వెళ్ళినా సైట్ సీయింగ్ అవుతుంది. ఒరే బిట్టు, రే బిట్టు, బిట్టు. బిట్టు. బావా, 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 అయ్యో. బిట్టు. శ్రీను ఆగరా. అయ్యో పాపం, ఏమైందిరా? వాడు చూడు ఎలా వాలిపోయాడు చూడు. అదేం పోలికి బాబాయ్. సారీ. రే బిట్టు. బిట్టు చెప్పరా, ఆద్య పాస్పోర్ట్ ఎక్కడుంది? చెప్పు. చూపించరా రే. అది రే బిట్టు. చచ్చిపోతారా? బావా, నీ ఎగ్జైట్మెంట్ ని కాస్త కంట్రోల్ చేసుకో. అవును, ఈ పాటికి ఆద్య రావాలి. ఎక్కడికి వెళ్ళింది బాబాయ్? అదిగో అక్కొచ్చేసింది.
దా ఇంటికి వెళ్దాం దా దా అక్క ఏంటక్క అక్క అక్క ఆద్య తప్పుకు పెద్దమ్మ, నేను వెళ్ళాలి. ఆద్య అమెరికాలో ప్రాణం విడిచిన మీ అమ్మ శవం అయోధ్య లంకకు రాలేదు. పెద్దమ్మ జరుగు. నువ్వు వెళ్ళిపోతే ఈ పెద్దమ్మ అస్థికలు కూడా అమెరికాకు రావాజ్య. అమ్మా, జానకి ఏంటా మాటలు?